మనకిప్పుడు శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి దేశాధ్యక్షులే ప్రాణాలు పోతాయి. మన చంద్రగ్రహణం మనకి భారతదేశంలో లేకపోయినా సరే ఉందని చేయించేశారు. ఏదో 10% ఏదో లాస్ట్ 10 నిమిషాలు అలా భారతదేశంలో అలా కనబడుతుంది అని. రెడ్ మూన్ లా సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ 2028-29 వరకు లేదు. ఇటువంటి సమయంలో మనకు ఇప్పుడు వార్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడైనటువంటి మరి ఖమేనీని చూడండి, ఎక్కడైనా సరే యుద్ధం లీడర్ని ఖతం చేసేస్తే మరి ఇంకా ఆ యుద్ధం ఆగిపోతుంది అనుకున్నారు. ఎక్కడ ఆగిపోద్ది? ఆయన ట్రైనింగ్ ఇచ్చాడుగా, కమాండర్స్ని లేపేశారు. అయినా సరే ఫాలోవర్స్ ఉంటారు కదా, తయారు చేస్తారు కదా. న్యూక్లియర్ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ న్యూక్లియర్ పవర్ని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా తెచ్చుకోవాలి, జీర్ణించుకోలేకపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని ఖతం చేసేస్తే ఉద్యమం ఆగిపోతుంది, మనకి ఈ యొక్క ఇది రాదు అని చెప్పేసి ఖతం చేశారు. ఖతం చేస్తే ఇరాన్ వాళ్ళు ఊరుకున్నారా? లేదు కదా. దుబాయ్ని ఇతర గల్ఫ్ కంట్రీస్ మీద వాళ్ళు యుద్ధాలు చేస్తూ తమదైనటువంటి సత్తాను చూపించారు. వాళ్ళు లీడర్ లేకపోయినా సరే మేము చేయగలమని అమెరికన్ బేస్ల్ని పగలగొట్టారు. సో అమెరికా పైన దాడి చేయడం అంటే ఎంత గట్స్ ఉండాలండి. ఆ విధంగా ఇజ్రాయెల్ చిన్న దేశమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్లో పుట్టినటువంటి ఐన్స్టీన్, జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా కూడా మహా మేధావులు కదా. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎన్నో తరాల నుంచి, యుగాల నుంచి ఈ యొక్క ఇజ్రాయెల్ అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అనమాట. అటువంటి ఇజ్రాయెల్ మేధావులు వాళ్ళు. సో అటువంటి వాళ్ళు ఈ యుద్ధం అసలు ఎందువల్ల జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము, ఈ యొక్క శనిగ్రహము వక్రించి మీన రాశిలో ఉండడం, అదేవిధంగా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉండడం. గురువుకి బుధుడికి పడదు. మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి గురుడికి పడదు. కాబట్టి ఇక్కడ పంచగ్రహ కూటమి కూడా జరుగుతోంది. రవి, రాహువు, బుధుడు, కుజ, శుక్రగ్రహాలు ఇవన్నీ కూడా మనకి కుంభరాశిలోకి వచ్చినాయి. ఈ యొక్క కుంభరాశిలోకి మనకు వచ్చినప్పుడు ఏమవుతుందండి, పంచగ్రహ కూటమి కేతువేమో సింహరాశి నుంచి చూస్తున్నాడు. దీని ద్వారా మనకి ఈ యొక్క దేశాధ్యక్షులు మార్పులు వచ్చేస్తాయి. యుద్ధాల మీద యుద్ధాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్తోనూ అమెరికాతో యుద్ధాలు, చైనా మరి ఎంటర్ అయింది. తుస్సుమన్నా సరే ఆయన వాళ్ళు ఇచ్చేటటువంటి ఆయుధాలు చైనాయే కదా, డ్రాగాన్ దేశం అది. కాబట్టి వాళ్ళు ఇరాన్కి సపోర్ట్ ఇవ్వడము, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాగే ఇతర దేశాలు, గల్ఫ్ కంట్రీస్ దేశాలు ఇవన్నీ కూడా సపోర్ట్ ఇస్తామంటూ ఇరాన్కి రావడము, రకరకాలుగా ఇక కొన్ని పార్టీలు ఇటు, కొన్ని దేశాలు ఇటు, కొన్ని దేశాలు ఇటు. మన మోడీ గారు అక్కడ ఇజ్రాయెల్లో ఉండగానే, పర్యటనలో ఉండగానే ఆ యుద్ధం జరుగుతుంది. ఆయన సేఫ్గా బయటకు పంపించేసిన తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ దాడి చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా పంచగ్రహ కూటమి ఎఫెక్ట్, చంద్రగ్రహణం ఎఫెక్ట్. ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధంగా ఇది పరిణమించబోతోంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటే ఇప్పుడే పడిపోయి ఇప్పుడే రేపొద్దున కొట్టేసుకొని రేపు చచ్చిపోం మనం. ఆనాటి కాలంలో కూడా రాజులు పరిపాలన చేసేటప్పుడు మనం ఎక్కడుంటే ఎక్కడో రాజ్యాలు కొట్టుకుంటేనే యుద్ధాలు జరుగుతాయి, కామన్. లాస్ట్ ఇయర్ కొన్ని సంవత్సరాలుగా జరగట్లేదా ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు? మా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవడానికి ఉక్రెయిన్కి వెళ్ళిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో స్టక్ అప్ అయిపోయారు, యుద్ధాలు జరుగుతుంటాయి. ఇవన్నీ మాకు అనుభవాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యుద్ధాలు అలా జరుగుతూనే ఉంటాయి. కొన్ని దేశాలు ఇటు వస్తాయి, కొన్ని దేశాలు అటు వస్తాయి. ఈ పంచగ్రహ కూటమి ఆ తర్వాత ఈ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి గ్రహ సంపుటిని బట్టి కేతువు జస్ట్ 1 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి చూడండి, జస్ట్ కేతు వస్తున్నాడు, తోలు తీస్తాడు అందరిది. కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. రాహు వస్తున్నాడు, కుంభరాశిలో నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు. యుద్ధాలు క్లియర్గా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. కలియుగాంతం రాబోతోంది. 2034 సంవత్సరానికి కలియుగాంతం. ఇప్పుడు జరగబోయేటటువంటిది ఏంటండి అని అంటే మనకి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరగలేదా? యుద్ధం చేస్తుంటే ఇరాన్లో మనకు భూకంపం వచ్చింది. అప్పుడు జరిగినటువంటి 2025 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా రామగుండంలో, సింగరేణి కాలరీస్లో, తర్వాత తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. వాల్కనోస్ పేలుతాయి ఈ సంవత్సరం.
ఫైర్, మౌంట్ ఆబూలో ఫైర్ అంటుకుంది. ఆ తర్వాత ఈ యొక్క అర్త్క్వేక్స్, వాల్కనోస్ ఇవన్నీ అంతేగాని బంగారం ధర పెరిగిపోయింది. బంగారం ధర పెరిగిపోతుంది. ఏం పెరుగుద్దా? యుద్ధాలు జరుగుతుంటే పెరుగుద్ది. 5 లక్షల రూపాయలు పెరుగుద్దంటే అందరూ జనాలు డబ్బులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు బంగారం కొంటున్నారు. బంగారం కొంటే పేదవాడి పరిస్థితి ఏంటి? మూడు తులాలు బంగారం పట్టరా అంటాడు పేదవాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఏమవుద్ది? వీడు 15 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు? నీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? బంగారం షాపుల్లో ఉన్న వాళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేయాలా? ఎందువలన? నువ్వు కొనగానే నీ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. నువ్వు ఎన్ని తులాలు, 250 తులాలు ఉంటే ఊరుకుంటారు అనుకుంటున్నావు ఏంటి డిపార్ట్మెంట్? కిలోలు బంగారం, నీ దగ్గర డబ్బు ఉంది కదా అని. సో బంగారం రేటు పెరగదు, వెండి రేటు పెరుగుతుంది. సిల్వర్ రేటు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు, ఎత్తడి పుత్తడవుతుంది అని. అంటే అంత మినరల్స్ ఎప్పుడు రేట్లు పెరుగుతాయి. సో పేదవాళ్ళకి దానాలు చేయండి, ముందు అనాథలకు దానాలు చేయండి, మీ సాధువులకు దానాలు చేయండి, వికలాంగులకు దానాలు చేయండి. ఇవి చేయరు, అందువల్లనే రోగాలు వస్తాయి. ధనవంతులకి అందరికీ కూడా పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత ఎందుకు వస్తాయంటే ఇందుకే వస్తాయి. తరతరాలు ఉండాలా, డబ్బులు దాచుకోవాలా అని దాచకుండా ఉంటే ఎంతమందిని చూసాం మనం. పెద్ద పెద్ద మెగా హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళే మనం ఎంతో నష్టాల పాలయ్యారు. దాన గుణం చాలా మంచిది, అవసరం. సో ఇవన్నీ కూడా మనకి ప్రపంచ 3వ యుద్ధంలో జరగబోయేటువంటి కలియుగాంతం దగ్గర పడింది. ఈ యొక్క శని మనకి మేషరాశిలోకి వచ్చినప్పుడు యుద్ధాలు. ఈ 2027లో ఇంకా యుద్ధాలు, 26లోనే చూడండి పునాదులు పడుతున్నాయి కలియుగాంతానికి. ఇది ప్రపంచ 3వ యుద్ధానికి. శని వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల నుంచి కరోనా వ్యాధిని ఎవడైనా ఊహించగలిగాడా? ఎస్, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఊహించాడు. నోస్ట్రడామస్ ఊహించాడు, ఫ్రాన్స్కి చెందినటువంటి జ్యోతిష్కుడు, వైద్యుడు. వంగా బాబా, కళ్ళు లేకపోయినా బల్గేరియన్ దేశస్థురాలు జ్యోతిష్కురాలు, ఆమె ఊహించింది. వీళ్ళందరూ కూడా మనకి ముందే హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, అస్సాం అటు రాష్ట్రాల నుంచి కొన్ని వ్యాధులు అనేటటువంటివి వస్తాయి, బయోవార్లు వస్తున్నాయి. మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఆనందనామ సంవత్సరం వస్తుంది, కలియుగ పరిణామం మారుతుంది, కలియుగ ధర్మాలు మారుతాయి, సత్యయుగ ధర్మాలు మారుతాయి. యుగానికి ఎప్పుడూ కూడా మనము క్లియర్గా చెప్పబడలేదు. కలియుగాంతం 4,32,000 సంవత్సరాలు అయితే మీరు 2034లో అంటారేంటండి అని చాలామంది కామెంట్స్ పెడతారు. నీకు తెలుసా 4,32,000 సంవత్సరాలను పుస్తకాల్లో రాసేస్తే సరిపోద్దా? అక్కడ క్లియర్గా ఏం చెప్పబడింది? పురాణాలు చదివావు నువ్వు? ఏమని చెప్పబడింది? ఇప్పుడు ఎండ్ అవుద్దని చెప్పాల. నువ్వు ధర్మంగా ఎలాగైతే ఒక మనిషి ఆరోగ్యకరమైన మందు గిందు తాక్కుండా మామూలుగా ఉంటాడో అప్పుడు మాత్రమే ఏమవుతుంది, వాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. మందు గిందు తాగి కిడ్నీలు పాడు చేసుకుంటాడు, 60కే టపి. అదే విధంగా వీడు కూడా అంతే, యుగం కూడా అంతే. మీరంతా ధర్మాలు, మనంతా ధర్మాలు ఇవి చేస్తుంటే యుగం పరిణామం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. చేసేదే ఆ ధర్మాలు, బోకు పనులు అందరూ చేసేటప్పుడు యుగ ధర్మం ఎందుకు ఉంటుంది? 4,32,000 కుదించుకుపోద్ది. కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పిచ్చోడు అప్పనే కాలజ్ఞానాలు అందరూ రాశారు, పనికిమాలిన చాలామంది రాశారు. ఒకటిని తీసుకొచ్చాను నేను, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చెప్తానంటే అందులోకి వచ్చి కాలజ్ఞానంలో నా పేరుంది, నేనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నేను ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇలాంటి కాలజ్ఞానాలు ఎన్నో వస్తాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అలాంటి ఆయన కాదు, నాయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, బ్రహ్మాండంగా అసెస్ చేసి చక్కగా చెప్పారు. సో ఈ ఆనందనామ సంవత్సరంలో ఇది ప్రపంచ 3వ యుద్ధానికి ఈ కలధర్మం మారి పునాదులు పడుతోంది, సత్యయుగ ధర్మంలోకి వస్తుంది. మనందరం కూడా మంచి పనులు, ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యుగ ధర్మం పూర్తిగా సత్యయుగ ధర్మంలోకి వెళ్తాం. ఇది పాజిటివ్ యాటిట్యూడ్, ఇట్లా వెళ్ళాలి. ఆ రకంగా మనం కనుక చేసుకున్నప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని మనం ఆపగలుగుతాం. శుభమస్తు.